కోడల్ని కూతుర్లా చూసుకునే అత్తగారు. అత్తాకోడళ్ళు కాంతం కవితలు అసలు అత్తాకోడళ్ళలానే ఉండరు. ఎందుకంటే అత్తగారు కాంతం తన కోడల్ని కన్న కూతుర్లా చూసుకుంటుంది. ఒకరోజు కాంతం భర్తొచ్చి కాంతంతో, కాంతం, రేపు మా ఫ్రెండు దేవుడైలేడో వాడింటి గృహప్రవేశం ఉందే, మనందరం వెళ్ళాలి, లేకపోతే వాడు ఫీల్ అవుతాడు. అబ్బా, మళ్ళీ ఏదొకటుందా నాకు? ఎందుకే, ఎప్పుడైనా నలుగురిలోకి పోవాలన్నా, పేరంటాలకి ఫంక్షన్లకి పోవాలన్నా అలా ముఖం మార్చుకుంటావు? మరి లేకపోతే ఏంటండి, వాళ్ళు పిలిచారని మనం సంతోషంగా వెళ్తాము. అక్కడ వాళ్ళందరి కోసం నేను కూతుర్లా చూసుకునే నా కోడల్ని ఏదొక మాటలనాలి. వాళ్ళందరి ముందు అత్తరికం వెలగబెట్టాలి. నేనెప్పటినుంచో అదే చెప్పాలనుకుంటున్నానే కాంతం. అసలు వాళ్ల గురించి వీళ్ల గురించి నువ్వులా ఉండకుండా ఎందుకుండాలంట? ఏ అత్తగారు కోడల్ని కూతుర్లా చూసుకుంటుంది అని నలుగురు అనుకుంటే నీకే కదా గొప్ప. అది మానేసి అందరత్తల్లా కోడల్ని ఆరాళ్లు పెడుతుంది అని ఎందుకు అనిపించుకోవడానికి ట్రై చేస్తావు? మీ మట్టి బుర్రకి ఏమీ అర్థం కావండి. నరుడి దృష్టి పడితే నల్లరాయైనా బద్దలైపోతుందంటారు. అంత దరిద్రపు చూపు దృష్టి పెట్టే వాళ్ళది. అలాంటిది నన్ను నా కోడల్ని అలా చూసి ఏడ్చి చేస్తే మా మధ్య గొడవ రావా? సరేలే, ఏదో లేవే కాంతం, నువ్వు కోడలు మాత్రం ఆ టైంకి రెడీ అవ్వండి చాలు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా చక్కగా కూతుర్లా చూసుకునే తన కోడలితో ఎక్కడికైనా వెళ్లాలంటే మాత్రం కాంతంకి అస్సలు నచ్చేది కాదు. ఒకసారి కోడలు కవిత కాకరకాయ పులుసు చేస్తూ తన అత్తగారికి తీసుకొచ్చి రుచి చూపిస్తూ, అత్తయ్య, మీకిష్టమని కాకరకాయ పులుసు చేస్తున్నాను. ఒకసారి దీని రుచి చూసి చెప్పండి అంటూ ఆమె చేతిలో కాస్త పులుసు వేసింది. ఆ పులుసు రుచి చూసిన కాంతం, కోడలా, ఆ గెరిటైటివ్వవే, నీ కాకరకాయ పులుసు నీకే రుచి చూపిస్తాను అంటూ కోడలు చేతిలో నుండి ఆ గరిటెను తీసుకుని ఆమెకు రుచి చూపించింది. ఆ టేస్ట్ చేసిన కోడలు, అబ్బా అత్తయ్య, పసరి చేదుందత్తయ్య కదా. ఇప్పుడు కాకరకాయ ఇష్టమైన నీలాంటిది ఎలాగైనా తింటుంది. కాని నాలాంటిది కూడా తినేలా చెయ్యాలి కదే కాకరకాయ పులుసంటే. దీనికి కాసంత బెల్లం తగిలించి చేదు తగ్గేలా ఎలా చెయ్యాలో నేను చూపిస్తాను, పద అంటూ తన కోడల్ని తీసుకుని వంటగదిలోకి వెళ్ళింది. చూశారు కదా, ఇదే మరో అత్తగారు మరో కోడలు అయ్యుంటే ఈ పాటికి కోడల్ని అమ్మనాబూతులు తిట్టేసేది ఆ అత్తగారు. ఆ కోడలు నోర్లేందయ్యుంటే వంటగదిలోకి వెళ్ళి తన మనసులో అత్తగారిని అంతకన్నా ఎక్కువే తిట్టుకునేది. కాని కోడల్ని కూతుర్లా చూసుకునే కాంతం మాత్రం అందుకు భిన్నం. అలా రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. చాలా కాలంగా ఊళ్ళో లేని పక్కింటి పార్వతి మళ్లీ ఊళ్ళోకి వచ్చింది. ఆమె వచ్చి రావటంతో కాంతం దగ్గరకొచ్చింది పలకరింపుకి. కాంతం వదినా, బాగున్నారా అందరూ? ఓ, నువ్వా పార్వతొదినా? ఏం బాగుంటాంలే వదినా. కోడల్నివ్వకుండా కొడవల్ని తెచ్చి నా నెత్తిన పాడేశారు కదా దేవుడు. ఇంకా మా బతుకుల్లో బాగెక్కడుంటుంది చెప్పు. అదేంటొదినా, ఇంకా నీ కోడలు మారలేదా? అదెక్కడ మారుతుందిలే వదినా. మా రాతలు ఎలా పాడయ్యాయో ఏమో. నిజమేలే వదినా, మీలాంటి మంచి వాళ్ళకే ఇలాంటి కోడళ్ళొస్తారు. నా కోడలు కూడా అంతే వదినా. దానికి అత్తగారంటే కన్నెర్ర అంటూ తన కోడల మీద ఉన్నవీ లేనివి చెప్పసాగింది. నిజానికి ఈ పార్వతీ ఏడుపేంటో కాంతంకి తెలుసు కనుక తన కోడల్ని కూతుర్లా చూసుకునే మనిషి అని ఈ పార్వతి కళ్లల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కనపడకూడదని కాంతం చాలా పట్టుదలగా ఉంటుంది. అలా 2 గంటల ముచ్చట్లు కోడల మీద షికాయితులు అయిపోయాక పార్వతి ప్రశాంతంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు కోడలు కవిత తన అత్తగారితో, అత్తయ్య, ఈ పార్వతమ్మ పిన్ని కోడలు నిజంగా అంత చెడ్డదా అత్తయ్య? నేనలా అనుకోలేనే కోడలా. ఎందుకంటే ఆ పిల్ల నాక్కూడా తెలుసు కదా. కాకపోతే చదువుకున్న పిల్ల. ఈ పార్వతమ్మేమో పక్కా పల్లెటూరి బయటు కదా. అందుకే కాస్త చిన్న చిన్న భేదాలుండొచ్చు. కాని ఇలా ఇరుగు పొరుగులతో ముచ్చట్లు పెట్టే పాడలవాటుంది కదా ఈ పార్వతికి. అందుకే వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి విని కోడల్ని ఓ బ్రహ్మ రాక్షసిలా ఊహించుకొని
ఆ పిల్ల మీద ఇలా ఆవకులు చవకులు ప్రచారం చేస్తుంది. అలా అయితే ఈ పార్వతమ్మ పిన్ని సైకలాజికల్గా డిస్టర్బ్ అయినట్టుంది అత్తయ్య. కాస్త ఇంచుమించు అలాంటిదే లేవే. మరి అలా అయితే ఆ కోడలతో మీకూడా కాస్త పరిచయం ఉండే ఉంటుంది కదా. తన అత్తగారిని జాగ్రత్తగా చూసుకోమని మీరైనా చెప్పొచ్చు కదత్తయ్య. ప్రతిసారి ఈ పార్వతమ్మ పిన్ని వచ్చినప్పుడల్లా, ఆమె తన బాధను చెప్పుకొని ఏడ్చినప్పుడల్లా నాకనిపిస్తుంది, పాపం ఏంటి ఈమెకి ఇంత కష్టమా అని. అలా ఏడ్చి ఏడ్చి తలనొప్పి కూడా రావచ్చత్తయ్యా ఆమె ఏడ్చే ఏడుపుకి. నిజమేనే కోడలా, నాకెప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదు. తన కోడలే మారిందని అనిపించేలా చేస్తే ఈ పార్వతమ్మ శోకండాలు మన ఇంట్లో కాదు, తనింట్లో కూడా తప్పుతాయి అంటూ తనతో చనువుగా ఉండే పార్వతమ్మ అత్తాకోడళ్ల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టింది కాంతం. ఆ క్రమంలోనే కొద్ది రోజులు రెగ్యులర్గా పార్వతమ్మ కోడలికి టచ్చులో ఉంటూ అసలు అత్తగారి పట్ల ఆమె అభిప్రాయం ఏంటో కనుక్కోసాగింది. చివరికి కాంతం ఒక భరోసా ఇచ్చిన తర్వాత పార్వతమ్మ కోడలు వల్లి కాంతంతో, మా అత్తగారితో ఒకటే సమస్య పెద్దమ్మగారు. నేను జాబ్ నుండి ఇంటికి రాగానే మొదలు పెట్టేస్తారు. నాకేమో మొదటి నుండి ఒక అలవాటుంది. బయట నుండి ఇంటికి రావడంతోనే కాస్త చికాకుతో వస్తాను. ఆ చికాకు మీద అత్తయ్య ఏదో ఒకటనేసరికి ఆమె మీద అరిచేస్తాను. దాంతో ఆవిడ నన్ను గయ్యాలిగా చిత్రీకరించేశారు అందరి ముందు. చూడమ్మా వల్లి, ఒకరు చేస్తే అయిపోవడానికి మనమేమీ చిన్నవాళ్ళం కాదు కదమ్మా. ప్రతి ఒక్కరికి బుర్రుంటుంది కదా. ఆ సంగతి వదిలేసి ముందు నీ సమస్యని ఎలా దాటాలో ఆలోచించు. కాని అది ఎలా సాధ్యం పెద్దమ్మగారు? బయట నుండి వచ్చేసరికి నా మూడ్ అలానే ఉంటుంది. దాన్ని నువ్వే మార్చుకో. ఒక పంచెయ్, నీకు బాగా ఇష్టమైన ఏ పర్ఫ్యూమో ఉంటుంది కదా, దాని వాసన చూస్తే నీ మూడు మారుతుంది అనేది. అవును పెద్దమ్మగారు, ఒక ఫ్రేగ్రెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని నీతో కూడా ఆఫీస్కి పెట్టుకో. ఇంటికి వచ్చే ముందు వీధి చివర్లో ఉన్నప్పుడు దాన్ని నీ మీద స్ప్రే చేసుకో. ఆ సువాసనతో నీ మూడు మారుతుంది. ఇంటికి వచ్చేసరికి నీలో చికాకుండదు. కనుక వచ్చి రావటంతో మీ అత్త ఏమన్నా నీ కోపం రాదు. కనుక రాంగానే కాసంత టీ పెట్టి నువ్వింత టీ తాగి ఆమెకివ్వు, అంతే అంటూ చాలా ఏళ్లుగా తమ అత్తాకోడళ్ల మధ్య ఉన్న పెద్ద సమస్యలకి చాలా చిన్న చిట్కాతో సొల్యూషన్ చెప్పేసింది కాంతం. అంతే, ఆ మరుసటి రోజు సాయంత్రం నుండే వల్లి కాంతం చెప్పిన చిట్కాని అమలు చేయటం మొదలుపెట్టింది. అంతే, ఇంటికొచ్చేసరికి ఆమెకు చికాకు లేకపోగా తనకి నచ్చిన పర్ఫ్యూమ్ వాసన వల్ల ఆమె సంతోషంగా ఇంటికొచ్చింది. వచ్చి రావటంతోటే, ఏవమ్మా అయిపోయాయా నీ తిరుగుళ్ళు? అప్పట్నుండి టీ నీళ్లు పోసే దిక్కులేక ఇలా పడున్నాను. కాస్త త్వరగా వస్తే ఏం పోతుందే నీకు? సారీ అత్తయ్య, ఇవాళ అనుకోకుండా లేట్ అయిపోయింది. ఇంకా రేపటి నుండి లేట్ అవ్వకుండా చూస్తాను. అవును, ఇవాళ అల్లం టీ తాగుదామత్తయ్య. మధ్యాహ్నం నుండి కడుపులో ఏదో ఇబ్బందిగా ఉంది. మీకు అల్లం టీ ఓకేనా? అంటూ ఎప్పుడూ అత్తగారి మాట వినగానే చిటపటలాడిపోయే పార్వతి కోడలు అలా నవ్వుతూ మాట్లాడేసరికి పార్వతికి ఏమీ అర్థం కాలేదు. అసలు తన కోడల్లో ఈ మార్పేంటా అని ఆలోచించేలోపే అల్లంటీ పెట్టుకునొచ్చి అత్తగారికిచ్చింది కోడలు. అలా 2 రోజుల్లో కాంతం చెప్పిన చిట్కా వల్ల పార్వతి కోడలు చాలా మారింది. ఆ మార్పుకి ఆశ్చర్యపోతూ పార్వతి కాంతం దగ్గరకొచ్చి విషయం చెప్పింది. అప్పుడు పార్వతితో కాంతం, చూడు వదినా, ఒక మనిషి మనల్ని కురిసినా, ప్రేమగా పలకరించినా అందుకు మన పలకరింపే కారణమవుద్దొదినా. పాపం పొద్దుననగా ఆఫీస్కెళ్ళి అలసిపోయి వచ్చే కోడల్ని వచ్చి రాగానే ఇదేంటి అదేంటి అని అనకుండా ఆ పిల్లొచ్చేసరికి నీకు తనకి కాసంత టీ పెట్టి ఉంచితే ఆ పిల్ల ఎంత సంతోషపడుతుంది చెప్పు. ఆ తరువాత నిన్ను కాలు కింద పెట్టనిస్తుందా? అంటూ ఆ కోడలికి చెప్పినట్టే ఈ అత్తక్కూడా హితబోధ చేసింది. దానితో పార్వతమ్మలో కూడా మార్పొచ్చింది. అందుకే ఆమె తన కోడలి మీద అరవటం తగ్గించి ఆమె కోసం చిన్న చిన్న పనులు చేసి పెట్టడం మొదలుపెట్టింది. దానితో పార్వతమ్మ కూడా తన కోడలు కూతురైపోయింది. అలా కోడల్ని కూతుర్లా చేసుకునే అత్తగారు మరో అత్తాకోడళ్లను కూడా అలానే మార్చింది. వాళ్ల సంసారంలో సంతోషాలు నింపింది. ప్రియ 8 నెలల గర్భవతి అయినా కూడా బజ్జీలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తూ ఉంది.
ఆమె మరదలు దివ్య కాలేజీ నుండి సరాసరి తన వదిన దగ్గరకు వెళ్ళి, వదినా, నీకెన్నిసార్లు చెప్పాను కొన్ని నెలలు ఈ బజ్జీలమ్మడం మానేయమని. నువ్వేమైనా వట్టి మనిషివా చెప్పు? డాక్టర్ నీకు ఏం చెప్పాడు? ఎక్కువసేపు నిలబడద్దు అని చెప్పాడా లేదా? అయ్యో నా మరదల, డాక్టర్ ఏదైనా చెప్తాడు. మా అమ్మ కడుపులో నేను 9వ నెలలో ఉన్నా కూడా తను పొలం పనికి వెళ్ళిందంట తెలుసా? అలాంటిది ఇప్పుడు నీ పని చేస్తే తప్పేముంది చెప్పు? అయ్యో వదినా, ప్రతిదానికి నీ దగ్గర ఒక సమాధానం ఉంటుంది కదా. సరేలే, నువ్వింటికి వెళ్ళు. ఈ షాప్ నేను చూసుకుంటాను. జాగ్రత్తగా వెళ్ళు, లేదా నిన్ను ఇంటి దగ్గర వదిలి రావడానికి నేను రానా? వద్దొద్దు. అయినా నువ్వు చదువుకునే అమ్మాయివి, నీకెందుకు మరదలా ఇవన్నీ చెప్పు? నువ్వే ఇంటికి వెళ్ళి చదువుకో. నేను తర్వాత చదువుకుంటానులే వదినా, నువ్వు వెంటనే బయలుదేరు చెప్తాను అంటూ దివ్య తన వదినకి ఎంత చెప్పినా కూడా వినటం లేదు. దివ్య, ఇంకొద్దిసేపైతే నేను కొట్టు మూసేసి వస్తాను కదా, నువ్వింటికి వెళ్ళు. అబ్బబ్బా వదినా, నీకు ఏం చెప్పలేను. సరే, నేనింటికి వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా రామరి అని చెప్పి దివ్య ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంత సమయానికి భారీగా వర్షం కురవటం మొదలైంది. అరే, ఏంటి వాన ఉన్నట్టుండి ఎలా కురుస్తుంది అని అనుకుంటూ ఆ 8 నెలల గర్భంతో కష్టంగా తన బజ్జీల బండి మీద పరదాని కప్పి ఇంటికి బయలుదేరింది. మరోవైపు ఇంటి దగ్గర దివ్య తన వదిన కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది. బయటింత వర్షం పడుతుంది, ఇంకా మా వదినేమో ఇంటికి రాలేదు. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఏమవుతుందో ఏమో అని అనుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ ఉంది. ఎంతసేపటికి తన వదిన ఇంటికి రాకపోవడం చూసి, ఇంకా రాలేదేంటి, నాకెందుకో భయంగా ఉంది అని అనుకుంటూ దివ్య ఒక గొడుగు తీసుకుని తన వదిన కోసం వర్షంలో బయలుదేరింది. అలా దివ్య తన వదిన బజ్జీల కొట్టు దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ కొట్టు మూసి ఉండటం చూసి, అదేంటి కొట్టు మూసేసింది, కాని ఇంకా వదిన ఇంటికి రాలేదు. దారిలో కూడా నాకు ఎక్కడెదురవ్వలేదు, ఎక్కడికి వెళ్ళుంటుంది అంటూ దివ్య కంగారుగా ఆ చుట్టుపక్కల తన వదిన కోసం వెతకటం మొదలుపెట్టింది. అప్పుడు దూరంగా ఒక చెట్టు కింద ప్రియ కూర్చునుండటం చూసిన దివ్య ఆతృతగా ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది. వదినా, నువ్విక్కడున్నావా? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వింకా ఇంటికి రాకపోయేసరికి ఇక్కడేం చేస్తున్నావు వదినా? ఈ వర్షం చూసావా మరదలా? నేనీ వర్షంలో ఇంటికి వస్తే ఎక్కడో ఒక దగ్గర జారి పడతానని భయం వేసి వర్షం తగ్గే వరకు ఇక్కడుందామని వచ్చాను. అందుకే వదినా, నేను నీకు ఎప్పటినుండో చెప్తున్నాను, కొన్ని రోజులు ఈ పనులన్నీ పక్కన పెట్టి ఇంట్లో ఉండమని. నా మాట వింటేగా నువ్వు? ఇప్పుడు చూడు, నిండు గర్భిణివి, ఇంత వానలో తడుస్తున్నావు. ముందు నా గొడుగులోకి రా, మనం ఇంటికి వెళ్దాం. మళ్ళీ మొదలుపెట్టావా నువ్వు? ఇప్పుడేమైంది చెప్పు దివ్య? ఈ వర్షం తగ్గగానే ఇంటికి వచ్చేస్తాను కదా నేను. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం భారీగా కురవడం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా వరద పెరుగుతూ ఉంది. వదినా, చూసావా, వరదలు కూడా వస్తున్నాయి. మనం త్వరగా ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళకపోతే మనం పెద్ద సమస్యలో పడతాము. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు ఈ వరదలో మన ఇంటికి వెళ్ళడం ఎలా? నేను అదే ఆలోచిస్తున్నాను వదినా అంటూ దివ్య అక్కడ చుట్టూ చూస్తూ ఉంది. తనకి చుట్టుపక్కల ఎక్కడ నుండి బయటపడ్డానికి ఎటువంటి వాహనం కూడా కనపడలేదు. కాని తనకి ఒక కూరగాయలమ్మే బండి కనిపించింది. దివ్య ఆ బండి తోసుకుంటూ వచ్చి, వదినా, ఒక పని చేద్దాం. నువ్వు ఈ బండిపై కూర్చో, నేను ఈ బండిని ఇంటి వరకు తోస్తాను. దివ్య, అది నీ వల్ల అవుతుందా? అవుతుంది వదినా, రా త్వరగా దీని మీద కూర్చో అంటూ ప్రియని బలవంతంగా ఆ బండి మీద కూర్చోబెట్టుకుని ఆ వరదల్లో ఆ బండిని కష్టపడుతూ తోసుకుంటూ వెళ్ళింది ఆ మరదలు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎదురొచ్చే వరద ప్రవాహం ఎక్కువ అవటంతో బండిని తొయ్యటం దివ్య వల్ల అవటం లేదు. దివ్య, ఇక నువ్వు కష్టపడింది చాలు, వరద తీవ్రత ఎక్కువవుతుంది. నువ్వు కూడా ఈ బండి మీద కూర్చో, లేకపోతే నీకు ప్రమాదం అంటూ దివ్యకి వదిని చెబుతూ ఉండగా ఒక్కసారిగా వరద తీవ్రత పెరిగిపోయి మరదలు దివ్య వరదలో కొట్టుకుపోతూ ఉంది. వదినా, వదినా, నన్ను కాపాడొదినా అంటూ అరుస్తూ ఉంది. పాపం ప్రియకి ఏం చేయాలో అర్థం కాలేదు. తను కూర్చున్న ఆ బండి కూడా మెల్లగా ఆ వరదలో కదులుతూ వెళ్లి ఒక వెదురు బొంగుల దగ్గర ఆగింది. ఆ వెదురు బొంగులు చూసి ప్రియకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ప్రియ ఆ వెదురు బొంగులను ఒక తాడుతో కట్టి వాటిని నీటిమీద తేలాడే వెదురు పంటులా చేసింది. తను మెల్లగా ఆ బండి మీద నుండి
నీటిలో తేలుతున్న ఆ వెదురు పంటు మీద కూర్చుని దివ్య కోసం దాన్ని ముందుకు తోసుకుంటూ వెళ్తూ ఉంది. దివ్య, దివ్య! అంటూ అరుస్తూ ఉండగా దూరంగా ఒక చెట్టు కొమ్మను పట్టుకుని ఉన్న దివ్య తన వదినను చూసి వదినా, నేనెక్కడున్నాను? అంటూ దివ్య తన వదినని పిలుస్తూ ఉంది. ఆ పిలుపు ప్రియా విని ఆ వెదురు బొంగులు పంటుని దివ్య దగ్గరికి తీసుకెళ్ళింది. దివ్య, మెల్లిగా నువ్వు ఈ బొంగుల పైన కాలు పెట్టి కిందకి దిగు అంటూ ప్రియ దివ్యని కాపాడి ఆ వరదల్లో మెల్లిగా ఆ వెదురు బొంగుల పంటు మీద ఇంటి ముఖం పట్టారు. దారిలో వదినా, ఈరోజు కనుక నువ్వు లేకపోతే నేనేమై ఉండేదాన్నో. లేదు దివ్య, అసలు నేను లేకపోతే నీకీ సమస్య వచ్చేదే కాదు. నువ్వు చెప్పినట్లుగా నేనింట్లో కూర్చొనుంటే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండేదే కాదు అంటూ ప్రియ బాధపడుతూ ఉంది. అది చూసిన దివ్య వదినా, ఇందులో నీ తప్పేం లేదు అంటూ ఓదారుస్తూ ఉండగా ఒక్కసారిగా ప్రియకి నొప్పులు రావడం మొదలయ్యాయి. అమ్మా, నొప్పి! దివ్య, నేను భరించలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ ఉంది. దివ్యకి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంది. దివ్య, ఇలానే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు. అలాగే వదినా అని దివ్య ఆ వరదల్లో ఆ వెదురు బొంగుల పంటు మీద ప్రియని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. డాక్టర్ ప్రియని ఆపరేషన్ గదికి తీసుకుని వెళ్ళాడు. ఆ తరువాత ప్రియ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కాసేపటికి మరదలు తన వదినని బిడ్డని చూసుకోవడానికి లోపలికి వెళ్ళినప్పుడు దివ్య, ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే నువ్వే కారణం. వదినా, నేను ప్రాణాలతో ఉన్నానంటే నువ్వు కాదా కారణం అని ఒకరిని ఒకరు అభినందించుకుంటూ ఉన్నారు. చివరకు ఒకరోజు గడిచాక ఆ వాన తగ్గింది. ఇంట్లో వాళ్లందరూ వచ్చి ఆ వదిన మరదళ్ళని పుట్టిన పసిబిడ్డని తీసుకుని వెళ్లారు. ఒక సముద్ర తీర ప్రాంతంలో గంగవరం అనే ఒక ఊరుంది. అందులో చెన్నయ్య అనే చేపలు పట్టుకునే వ్యక్తి ఉన్నాడు. ఆ ఊళ్ళో చాలా మందిలాగా చెన్నయ్య కూడా గంగమ్మ తల్లిని నమ్ముకుని ఆ తల్లి దయ వల్ల దొరికే చేపల్ని పట్టుకుని వాటిని అమ్ముకొని జీవించేవాడు. కాని ఎన్నో ఏళ్లుగా చెన్నయ్య సంపాదన తినటానికి బ్రతకడానికి తప్ప జీవితంలో ఒక అడుగు ఎదగటానికి సరిపోవటం లేదు. పోనీ అలాని చేపలు దొరక్క వాళ్ళకా పరిస్థితి వచ్చిందా అంటే అదేమీ కాదు. చెన్నయ్యలాగా చేపలు పట్టుకుని బ్రతికే చాలామంది ఇప్పుడు సొంత బోట్లకి యజమానులయ్యారు. చాలామందికి సొంత ఇళ్లు కూడా ఉన్నాయి. కాని చెన్నయ్య మాత్రమే ఇలా ఎందుకు ఉండిపోయాడో తెలియాలంటే చేపలు పట్టుకుని ఇంటికొచ్చిన చెన్నయ్యతో అతని భార్య నీలమ్మ ఏమంటుందో చూస్తే అర్థమవుతుంది. ఏమయ్యా, ఇవ్వాలైనా బుట్ట నిండుగా చేపలు తెచ్చావా? లేక రోజులాగా లెక్క గట్టినట్టు పప్పులకింత ఉప్పులకింతాను కొలతేసినట్టు మన ఖర్చులకి సరిపోయి అన్ని తెచ్చావా అని నిష్ఠూరంగా అంది. అప్పుడు చెన్నయ్య ఇలా బదిలిస్తున్నాడు. పరాచకాలెందుకేనేలా? అయినా మనం బతికేది ఈ జానెడు పొట్ట నింపుకోవడానికే కదా. అలాంటిది ఈ పొట్ట నిండడానికి ఎంత కావాలో అన్ని చేపలు పడితే సరిపోదేంటే? అంటే ఈ రోజు కూడా కొద్ది చేపలే పట్టుకొచ్చావన్నమాట. అసలు ఈ చేపల మీద జాలిపడే మాయదారి రోగం నీకెక్కడి నుండి వచ్చిందయ్యా? చేపలు పట్టుకుని బ్రతుకులయ్యా మనయ్యే. అట్టాంటిది ఆ చేపల మీద జాలి పడితే మన కడుపులు ఎట్టా నిండాలి? మనకి కొంపాగూడు ఎట్టా అమరాలి? అసలు నిన్ను కాదయ్యా, నిన్నిలా తయారు చేసినా మీ అయ్యననాలి. ఆయనే బతుకుంటే చెడామెడ దూలిపేసేదాన్ని అనేసరికి చెన్నయ్య ఉలికిపాటుగా ఇలా అంటున్నాడు. మా అద్దరు మా నాయనేం చేశాడే? పోయినోళ్ళని అలా అనుకుంటే కళ్ళు పోతాయి. లెంపలేసుకో. మా నాన్న మంచోడే, అందుకే అన్ని మంచి బుద్ధులు నేర్పాడు నాకు. ఏంటయ్యా నీ అయ్య నేర్పిన మంచి బుద్ధులు? పని చేయడం చేతకాక మంచితనం తగిలించుకోవడమా? కాదే, మా అయ్య చిన్నప్పటి నుంచి అనేవాడు, ఒరే చెనిగా, మనం గంగమ్మ తల్లి బిడ్డలంరా. ఆ గంగమ్మని అడిగి కాసిని చేపలు పట్టుకుని మన పొట్ట పోసుకోవాలి గాని ఆ అమ్మ ఏమీ అంటలేదు గదా అని లోకు గట్టేసి ఇచ్చలవిడిగా చేపలు పట్టి ప్రకృతికి నష్టం చేసి డబ్బు సంపాదించకూడదు అనేవాడు. ఒకేళట సంపాదించినా రోగాలు రొస్టులొచ్చి డబ్బులన్నీ తగలేసుకోవటమే గాని మనిషికి సుఖం ఉండదురా అనేవాడు. అందుకే మన అవసరం ఎంతుంటే అంత మటుకే చేపలు పట్టుకోవాలా. మిగిలిన చేపల్ని బతకనియ్యాలా? ఇయ్యాల వదిలేసిన చేప రేపు మనకి అన్నంరా అనేవాడు అని తన తండ్రి చెప్పిన మాటని నీలమ్మకి చెప్పేసరికి తనకి కోపం వచ్చి ఇలా అంటుంది. చాలే ఆపవయ్యా, మీ అయ్యకేమి మెట్టేదంతాలు ఎన్నైనా చెబుతాడు. ఇన్నేళ్ళొచ్చాయి, ఈ రోజుకి
తిండికి గోటకే తప్ప ఒక గూడు ఫలపరుచుకోవడానికి మనకి దారి లేదు. ఏంటో పెద్ద అయ్యగారు గొప్పలు చెప్పొచ్చాడు అంటూ రుసరుసలాడుతూ వెళ్లిపోయింది. ఈ విధంగా తన తండ్రి చెప్పింది తప్పో ఒప్పో తెలియదు గాని తను చేస్తున్న పని అవసరానికి చేసుకుంటూ అత్యాశకి పోకుండా బ్రతకాలనే నియమానికి కట్టుబడి ఉన్నాడు చెన్నయ్య. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చెన్నయ్య వలలో చాలా ఎక్కువ చేపలు పడ్డాయి. అలా పడ్డాయి గదా అని అన్నింటినీ తన బుట్టలో వేసుకోకుండా మళ్లీ అందులో నుంచి కొన్ని చేపల్ని నీళ్లల్లోకి వదిలేసి తన చేపల్ని మాత్రం తీసుకుని ఇంటికి వెళ్లబోతూ ఉంటే ఆ నీళ్లలో నుంచి ఒక మాయా చేప పైకి తేలి వచ్చి ఇలా అంటుంది. చెన్నయ్య, కాస్త ఆగు, నీతో మాట్లాడాలి అనటంతో తననక్కడ పిలిచేది ఎవరా అని చెన్నయ్య వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ మాయా చేప గాలిలో తేలుతూ కనిపించింది. అప్పుడు చెన్నయ్య ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు. ఎవరు నువ్వు? నన్నెందుకు ఆగమన్నావు? నేను ఈ నీళ్లలో ఉండే మాయా చేపని. ఎన్నో ఏళ్లగా నిన్ను నేను గమనిస్తున్నాను. మిగిలిన వారిలా నీకు అత్యాశ లేదు. ఎప్పుడూ నీ అవసరాల మేరకే చేపలు పట్టుకుని వెళతావే కాని ఏనాడు నీ అవసరానికి మించి ఒక్క చేపని కూడా తీసుకెళ్లడం నేను చూడలేదు. అంత మంచి మనసున్న నీతో మాట్లాడాలని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడొచ్చాను. చాలా సంతోషం మాయాజాప. ఇందులో నాదేమీ లేదు. అంతా మా నాన్న చెప్పిన మాటలే. ఒరే చెన్నయ్య, మనం బతకాలంటే ఒక చాప ప్రాణం తీసి బతకాలరా. అందుకే చిన్నదైనా పెద్దదైనా ప్రాణం ప్రాణమే కదా. ఆ ప్రాణం పోయే వెనక మన అవసరం ఉండాలి గాని అత్యాశ ఉండకూడదురా అనేవాడు. అందుకే నేను అదే పాటిస్తున్నాను. నాకు తెలుసుగా. అందుకే నీలాంటి మనసున్న వాడికి నేనొక మాయా చేపల చెట్టుని వరంగా ఇస్తాను. దాన్ని తీసుకెళ్లి నీ ఇంట్లో నాటు. అది పెరిగి పెద్దదై నీకు రోజు ఎన్ని అవసరం ఉంటే అన్ని చేపల్నిస్తుంది. మారుతున్న కాలాన్ని బట్టి నీ అవసరాలు మారతాయి, బాధ్యతలు పెరుగుతాయి కనుక వాటికి తగిన విధంగా ఆ మాయా చేపల చెట్టు నీకు చేపల దిగుబడిని ఇస్తుంది. వాటి నమ్ముకొని నువ్వు ఆనందంగా జీవించు. నువ్వు పట్టుకునే ఈ మాత్రం చేపలకి ఇక్కడి వరకు ఎందుకు రావటం అని చెప్పేసరికి చెన్నయ్య చాలా ఆనందపడతాడు. అప్పుడిలా అంటాడు. ఇన్నాళ్ళు నేను మా నాన్న మాట ప్రకారం నడుచుకుంటున్నాను అనుకున్నాను గాని నా నడవడిక వల్ల నీలాంటి మాయా చేపను మెప్పించగలుగుతాననుకోలేదు. అందుకే నా మీద అభిమానంతో నువ్విచ్చే ఆ మాయా చేపల చెట్టుని నేను తీసుకెళ్తాను. నాకు సంపాదించడం చేతకాదని మా నీల దిగులు పడిపోతుంది. అందుకే ఇప్పుడు ఈ మాయా చేపల చెట్టుని దానికి చూపించి చెప్తాను. నా మంచితనంతో ఒక మాయా చేప అభిమానం సంపాదించటం నాకు వచ్చిందని. ఇలా చెప్పి సంతోషంగా ఆ మాయా చేప ఇచ్చిన మాయా చేపల చెట్టును తీసుకుని ఇంటికి వెళ్లి జరిగిందంతా తన భార్యతో చెప్తాడు. అప్పుడు నీలా ఇలా అంటుంది. చాలే ఆపవయ్యా. మాయా చేప వచ్చిందట. మాయా చేపల చెట్టు ఇచ్చిందంట. అది ఎప్పటికో ఎదగాలంట. అప్పుడు మనకి శ్రమ లేకుండా చేపలు వస్తాయంట. నీకు పిచ్చామైనా పట్టిందా? పోయి తలారా స్నానం చేసిరా, పైత్యం దిగుతుంది అని భర్త మాటల్ని చాలా తేలిగ్గా తీసిపారేస్తుంది. చెన్నయ్య ఆ మాయా చేప ఇచ్చిన చేపల చెట్టును తీసుకెళ్లి పెరట్లో నాటుతాడు. ఉదయం లేచి చూసేసరికి ఆ చిన్న చెట్టు కాస్త పెద్ద మాయా చెట్టు అయిపోయి దానికి మాయా చేపలు వేలాడుతూ ఉంటాయి. అప్పుడది చూశాక నీల ఆశ్చర్యపోతూ తన భర్తతో ఇలా అంటుంది. యామయ్యా, నువ్వు చెబితే ఏమని తీసి పారేశానయ్యా. నిజంగానే నీకు మాయా చాపిచ్చిన మాయా చేపల చెట్టు ఒక్క రాత్రిలో ఎంత పెద్దగా అయిపోయి ఇన్ని చేపలు పోయించిందా? అందరూ అత్యాశగా పోయి ఆ ప్రకృతి తల్లి కోపానికి గురవుతుంటే నువ్వు మాత్రం ఆ ప్రకృతి తల్లి ఇచ్చిన వరం తెచ్చుకొని ఇలా పెరట్లో మాయా చేపల చెట్టు పెంచుకున్నావు. నిజంగా నీ గొప్ప మనసుకి చాలా గౌరవం దక్కిందయ్యా. ఇక మనకి దిగులు లేదు. మన అవసరాలను అర్థం చేసుకుని ఆ మాయా చేపల చెట్టే మనకి చేపలనిస్తుంది. మనం వాటిని అమ్ముకుని బ్రతికితే సరిపోతుంది అని అంటుంది. ఈ విధంగా ఆ మాయా చేపల చెట్టు పూయించే మాయా చేపల్ని ప్రతిరోజు కోసుకుని వెళ్లి వాటిని సంతలో అమ్ముకుని ఆ వచ్చే సంపాదనతో పిల్లాపాపలతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు చెన్నయ్య దంపతులు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.